మా రోజక్క మళ్ళీ ఈ రోజు రెండు ఛానల్ ముందుకు వచ్చేసింది. ఒకటి ఎన్టీవీ, 2 సాక్షి టీవీ. ఇంకా వేరే ఛానల్స్ ఏమి రావు అక్క దగ్గరికి, ఇవి 2 వస్తాయి అనమాట. ఏదో సామెత చెప్తుంది అక్క, ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, అదే మా జగన్ అన్న. ఓమే అక్క, ఏంది ఇంత మాట అనేసిన జగన్ అన్న, ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతాను నువ్వు అన్న చూస్తే ఏమైపోవాలా, కుళ్ళి ఆడేస్తాడు మే. నీ మాటలు చూసా ఏదో మాట్లాడుతున్నావు, ఆడపిల్ల ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నావా? అందుకే నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్లు అంతా దొబ్బేసి వెనకబెట్టేసుకున్నావు. ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేశావు. తిరుపతి టికెట్ దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకాతలు పెట్టుకున్నావు. ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఎలా ఉంది తెలుసా, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది మే నువ్వు మాట్లాడేదా. ఇంకొకటేదో మాట్లాడుతున్నావు, ఇది పరిపాలన చేయడం చేత కాదు, తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు. సరే, మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు. ఏం చేశాడు? దాని గురించి మాట్లాడు. ఏదో అంటారు కదా, గురిగింజకి నలుపు తెలియదట, దాని కింద నలుపు తెలియదట. మీ అన్న కిందనో నలుపు, నీ కిందనో నలుపు తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోకపోయారనుకో ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది. కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది కదా. సిబిఎస్ రద్దు చేస్తారన్నాడు. అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టోలో చాలా చెప్పాడు కదా, చేయలేదు కదా. దానికి ఏం సమాధానం చెప్తావా? అడిగితే దానికి ఎర్రిమొహం వేస్తావు. ఏదో నోరుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కచ్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకొని వస్తూ ప్రజల్ని మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. ఎంతవరకు సబబు చెప్పు? నీకు మనస్సాక్షి ఉందా అసలు? సాక్షి ఉంది, మనస్సాక్షి లేదు నీకు. ప్రాసలు నీకేనా వచ్చేదా? నాకు కూడా బాగా వచ్చు, నేను కూడా బాగా మాట్లాడతా. తెగ ఇష్టానుసారంగా మాట్లాడబాక. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పోయి షోలు చేసుకోపోయి. ఇంకెందుకు? నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈ కేకులో పక్కపక్కలు పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆళ్లతో వీళ్ళతో డాన్సులు చేసిన దాన్ని నువ్వు ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు. నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. పరాకాష్ట ఏదో అంటారు కదా, ఆ లెవెల్కి వెళ్ళిపోయావు. కర్మ ఎప్పటికి వదిలిపెట్టదు. అది మరీ అంత విర్రవేగబాకు. సరేగానే ఏడుకోబోతున్నట్టుండవే? ఎవరన్నా ఏమన్నా పిలిచారా? అంటే వ్రతానికో లేకపోతే పెళ్లికో పేరెంట్ని పిలిచినట్టున్నారు కదా, బాగా రెడీ అయిపోతున్నట్టున్నవే. సరేలే, నువ్వు ఎలా రెడీ అయితే మాకెందుకుగానే ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడబాకు. ఓమే అక్క, మర్చిపోయాను ఇంకొక విషయం. జగన్ అన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడేమో ఆగస్టు 15కి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు? అంతకుముందు ఆగస్టు 15కి ఎగరేసా, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏమైపోయాడబ్బా? అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా? పదవిలో లేకపోతే ఏం గుర్తురావా? ఏంటో మేక ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా కమ్మగా ఉంటది మే నాక. సరేలే, ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక. మాట్లాడితే ఏమైందో తెలిసినా? సరేలే, చెప్పిన ఎందుకులే గానీ నిదానంగా నీకే తెలుస్తుందిలే. కొంచెం ఉందా తన రాజకీయాలు చెయ్యి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా. ఏదో 2 ఛానల్లో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తే ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ జనాభాలు అంత ఎర్రోళ్ళేం కాదు, నీ ఎర్రి మాటలు నమ్మే అంత ఎర్రవాళ్ళు కాదు, చాలా తెలివిగల వాళ్ళు. అందుకే మొన్న పులివెందులు చూసావు కదా, ఆ వైఎస్ఆర్సీపీ కంచుకోటని ఎలా బద్దలు కొట్టిందో టీడీపీ కూటమి ప్రభుత్వం. కాబట్టి తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకుంటేనే బాగుపడతావు. లేదు మనకు బాగుపడితే ఎందుకు, ఆల్రెడీ లక్షల కోట్లు అంతా పెట్టేసిన మనకి రాజకీయాలు ఇంకేం వద్దు, షోలు చేసుకుంటే చాలే అనుకుంటే ఇంకా నీ ఇష్టం. కాకపోతే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సగర్వంగా విన్నవించుకుంటున్నానక్క. అది సరే, ఎక్కడికో పిలిచినట్టున్నారు కదా ఫంక్షన్కా, పోయేసిరా. ఓకేనా? బాయ్ అక్క. హలో అండి, గుడ్ ఈవినింగ్. మళ్ళీ మా రోజక్క కొన్ని ప్రాసలతో ముందుకు వచ్చేసింది అనమాట. ప్రెస్ ముందుకి. ప్రెస్ నాకు కూడా ప్రాస వచ్చేస్తుంది. ఓకే, సో అక్క ఏం మాట్లాడిందంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ అయిందంట, అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిందంట, అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిందంట, అరాచకాల ఆంధ్రప్రదేశ్ కూడా అయిందని అక్క పాపం వాపోతూ ఉందనమాట. సో అక్కకి మనం ఇచ్చే కౌంటర్ ఏంటంటే, రోజక్క నువ్వు ఏదైతే మధ్యాంధ్రప్రదేశ్ అన్నావో అది ఇప్పుడు కాదక్క, గత 5 ఏళ్లు మీ అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ఏరులై పారింది. జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకొని సావు, మర్చిపోతే ఎట్లాగా? ప్రతిసారి గుర్తు చేయాలి, చచ్చిపోతున్నా నేను.
అలా అయిందనమాట. సో ఎలా ఉందనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు. తర్వాత గంజాయిలో బెస్ట్ రాష్ట్రం ఏది గంజాయి సరఫరా అంటే ఆంధ్రప్రదేశే వచ్చింది. ద గ్రేట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే చూపిస్తుండే ఇప్పుడు అంతకుముందు గూగుల్లో. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే ఈ గంజాయి సరఫరా చేసే వాళ్ళు పట్టుబడిన వాళ్ళకి పారితోషికం కూడా ఇస్తానని కూడా అనౌన్స్మెంట్ చేసి కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పకుండా ఏదో ఒక్క ముక్క 4 మాటలు చెప్పేసిపోతావు, అడుగు డైరెక్టర్ రాజీవ్ అని చెప్పేసి అన్ని తెలుసుకుని మాట్లాడాలి కదా. సరే అన్నప్పుడు వైనాట్ 175 అన్నాడు, 11 వచ్చాయి. మరి అంత అద్భుతంగా పరిపాలన చేస్తుంటే నెగిరిలో నువ్వు నీ ప్రత్యర్థి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు, నువ్వు ఓడిపోయావు. 5-10 కూడా కదా తల్లా, 40,000 ఓట్లు. మరి నువ్వు అంత నెగిరిలో ఎరగబెట్టుంటే ఎట్లా ఓడిపోయి నువ్వు చెప్పా? ఎలా ఓడిపోయి నువ్వు? బాగా చేస్తుంటే నువ్వు అదేమంటే ట్యాంపరింగ్ అంటావు. ఏవిఎంలు ట్యాంపరింగ్ చేసింది అందుకే ఓడిపోయి నువ్వు. 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఏదో 10 సీట్లు 20 సీట్లు ట్యాంపరింగ్ అంటే ఊకేవచ్చు. మరి 11 సీట్లు మిగతా కాగెత్తుకుపోయిందా? ఏదైనా మాటలు మాట్లాడడానికి కూడా అసలు భలే వచ్చేస్తాయక మీకు. ఎక్కడి నుంచి పట్టుకుని వస్తారో ఏమో గానే. అసలు నువ్వు ఉన్నావే, నువ్వు ఎంత డేంజర్ అంటే పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా డేంజర్ నువ్వు. ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత మేలు చేస్తుందో అవి చెప్పకుండా ఎంతో ప్రగతిపదంగా ముందుకెళ్లిపోతున్న రాష్ట్రం మీద ఒక్క బురద చల్లి చేసే ప్రయత్నంలో ఎప్పుడు ముందుంటావు చూడు. నువ్వు చాలా డేంజర్, రాష్ట్రానికి డేంజర్ నువ్వు. నీకు ఆ విషయం అర్థం కావట్లా. ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తావు? నాకు అర్థం కాదు. హత్యలు అప్పుడు జరగలేదా? ఎన్ని హత్యలు జరిగాయి? రాష్ట్రం ఏమి అభివృద్ధి చేశారు? మన రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా అసలుకి ఎంత నీచంగా పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటుంటే మీ రాష్ట్రానికి రాజధాని లేదు ఏంటి అని అంటే 5 సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ ఈరోజు ఎలా నోట్ల నుంచి మాటలు వస్తున్నాయి మాట్లాడడానికి? మీరు ఏదో పెద్ద అభివృద్ధి చేసి ఏదో పెద్ద స్వర్ణాంధ్రప్రదేశ్ చేసినట్టు ఎందుకు ఈ బిల్డప్లన్నీ? ఇలా మాట్లాడబాకు. ఉందాతనంగా మాట్లాడు, ఉందాతన రాజకీయాలు చేయి నువ్వు, సరేనా? సరే. హలో అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీతో ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఏంటి అంటే, గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మనం అందరం చూసాము. దళితుల దాడుల దగ్గర నుంచి రాష్ట్రాన్ని మధ్యలో ముంచేసి అమాయకుల ప్రజల ప్రాణాలు కోల్పోవడం దగ్గర నుంచి కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసినటువంటి జగన్ రెడ్డి పరిపాలన చూసి విసుగు చెందినటువంటి ప్రజలు ఒక కొత్త పరిపాలన కోసం స్వాగతం పలకడం కోసం 164 సీట్ల మెజార్టీతో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి కరెక్ట్ గా 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చని చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వెటకారంగా మాట్లాడతారు కదా, ప్రభుత్వం ఏం చేసిందని. సో మీరందరూ చెవులు రెక్కరించుకొని వినండి, ప్రభుత్వం ఏం చేసిందని కూడా చెప్తాను. సో మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, మీరు మంచిని చెప్పకపోయినా పర్వాలేదు, చెడుని మటుకు అమాయక ప్రజల్లోకి దిద్దకండి, ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే 3,000 పెన్షన్ ఉందో దాన్ని 4,000కు పెంచి ప్రతిరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖుకి వాళ్ళ ఇంటికి వెళ్లి 7-7:30 కల్లా ప్రతి ఒక్క వృద్ధులకి వికలాంగులకి అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదే విధంగా ఇంతకు ముందు రోడ్లు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూసాము. సో ఆ రోడ్ల ఆ గుంతల్లో ఎన్ని ప్రాణాలు కోల్పోయాయో, ఎన్ని బండ్లు తిరగబడ్డాయో అన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అలాంటి పరిపాలన నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క మారుమూల గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయి, దానికి కారణం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా గత ప్రభుత్వంలో మన జగన్ రెడ్డి గారు 1 సంవత్సరం కూడా డిఎస్సీ రిలీజ్ చేయకపోతుండే, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికి ఈ రోజు 16,347 పోస్ట్ రిలీజ్ చేసిందండి. రేపు 16వ తారీఖు ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పిల్లలకి తల్లికి వందనం పేరు మీద రేపు రీఓపెనింగ్ జూన్ 16 లోపల ప్రతి గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి ఈ యొక్క పథకాన్ని అందజేయడం జరుగుతుంది. బాబు గారు చెప్పినట్టు ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు, అది ఆగస్టులో కూడా అమల్లోకి వస్తుంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా కూటమి ప్రభుత్వం ఎంతో చాకచైతే చూపించిందండి. సో అదే విధంగా మన విశాఖకి రైల్వే జోన్ తీసుకొచ్చేసింది. ఇంతకు ముందు జగన్ రెడ్డి పరిపాలనలో
మన ఆంధ్ర రాష్ట్రాన్ని గంజా ఎలా పెట్టి పోషించేశాడో, ఎంతమంది అమాయకులు ప్రాణాలకి పోవడానికి కారణమయ్యాడో అలాంటి కట్టుదిట్టం చేసిందండి. ఒక లీగల్ టీం ఏర్పాటు చేసి ఈ రోజు ఎవరైతే ఇలాంటి మాదక ద్రవ్యాలని ఇది చేసే ఇదిలో వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎత్తుకుపోయి లోపల పడేసే స్థితిలో ఈ రోజు ప్రభుత్వాన్ని అంత కట్టుదిట్టం చేసిందనమాట. సో హ్యాట్సప్ చెప్పాలి. అదే విధంగా ఏదైతే మనం ఎప్పటి నుంచో కలలు కంటున్నామో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఈరోజు తిరిగి మళ్ళీ పనులు చేపట్టారండి. మన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు, మీకు తెలుసు. సో తర్వాత అదే విధంగా మన యొక్క అమరావతి కాదు, పోలవరం కూడా కంప్లీట్ పనులు కూడా మళ్ళీ తిరిగి మొదలుపెట్ట జరుగుతున్నాయన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి తిరుపతి దేవస్థానంలో అన్న ప్రసాదాలను కూడా కల్తీ కాకుండా ఈరోజు ఎంత నీట్ గా ఉందో తిరుపతి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ నేను కూడా చూసొచ్చాను, అంత అద్భుతంగా ఉందన్నమాట. అదే విధంగా ఎవరైతే టెంపుల్లో పనిచేసే వాళ్ళు మన హిందువులు అయి ఉండాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఒక జీవో కూడా పాస్ చేశారు. సో ఈ రోజు అంత అద్భుతంగా ప్రభుత్వం ముందుకెళ్లిపోతూ ఉందన్నమాట. ఇంతకు ముందు జగన్ రెడ్డి రాగానే అన్నా క్యాంటీన్ ఎలా అయితే మూసేశారో తిరిగి ఈ రోజు ఓపెన్ చేసి ప్రతి పనులకి బయటకు వచ్చిన వాళ్ళు కూడా 5 రూపాయలకి ఈ రోజు భోజనం చేస్తున్నారండి. తిరిగి అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశారు. సో 1 year లో ప్రభుత్వం ఇలాంటి పనులు చేసిందంటే ఇంక రానున్న 4 సంవత్సరాల్లో ఇంకెంత ఇది చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైతే సీట్ దగ్గరుండి గెలిపించారో, మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ చూడాలనుకున్నారో, మీ యొక్క కళ నిజమైపోతుంది. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. సో నేనైతే ఏమనుకున్న, భగవంతుడి దయ వల్ల మన డిప్యూటీ సీఎం గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరికీ ఆయు ఆరోగ్యాలు భగవంతుడు మంచిగా ఇవ్వాలని, వీళ్ళ యొక్క పరిపాలనలో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. సో మీరు కూడా కోరుకోండి. అదండి, ఈ 5 సంవత్సరాలే కాదు, రానున్న 5 మిగతా 10 సంవత్సరాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రస్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భారత్, జై కూటమి. థ్యాంక్ యూ.